ఓకే, ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. నా పేరు సౌమ్యశ్రీ, నేను కరీంనగర్ నుండి వచ్చాను. ఎన్హెచ్ఆర్సీ ఎన్జిఓలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషం. మనలో కూడా ఇంత మార్పు, ఇంత తేజస్సు చాలా సంతోషకరం. ముందుగా మీకు ఈ సంస్థ గురించి అవగాహన ఉండవచ్చు, ఆయన చెప్పడం నా బాధ్యత. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మళ్ళీ కుటుంబం అనగా సంస్థకు కొత్తగా చేరేటువంటి వాళ్ళని అంటే నేను అఫీషియల్గా లెటర్స్ ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అవగాహన సదస్సు అనుకోండి, గెట్ టుగెదర్ అనుకోండి, వాటెవర్, పరిచయ వేదిక. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏదున్నా మేడం, దీనికి భయపడకండి. భయం అనేది పక్కన పెట్టి ప్రశ్నించడం మొదలు పెట్టండి. మనకేంటి అనుకునేది ఇక్కడ కుదరదు, వద్దు. మనం ఏంటి చూపిద్దాం, ఫస్ట్ ప్రశ్నిద్దాం. మన కళ్ళ ముందు ఏదైనా జరిగింది అని అంటే ఎందుకు, ఏమిటి అని కనీస మానవత ధర్మం కానీ అందరు మర్చిపోయినరు. మన సంస్థ ద్వారా మనం దీనికి ముందుకు తీసుకువచ్చి రెక్టిఫై చేద్దాం సమస్యలు. మనమే చేయగలుగుతామా, మనతో పాటు సహాయం తీసుకొని ఏ విభాగం నుండి సహాయం తీసుకొని చేయగలుగుతామని సెకండరీ. ఫస్ట్ మనం అడుగు వేద్దాం. జనరల్గా మనం అందరు ఏమంటారంటే మీకెందుకు, మీకు అవసరమా, వాళ్ళందరూ లేరా అని. అందరూ అదే అనుకుంటే మన వంతుకు వచ్చినప్పుడు మనకు చేయడానికి ఎవరు ఉండకపోవచ్చు. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఒక అడుగుతోని మనతో 10 మంది, ఆ 10 మందితో ఇంకో 10 మంది, కానీ మన అడుగు ముందు ఉంటుంది కదా. మన ఇంకానే 100 మంది ఉంటే మన బలమే మన బలగం అవుతుంది. సమస్యను పరిష్కరిస్తామా లేదా అనేది ఆలోచన పెట్టుకోకండి, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. వాటెవర్ అది ఏమవుతుందో సమస్య తర్వాత. దానికి మన కుటుంబ సభ్యులు అనగా ఎన్హెచ్ఆర్సీ సంబంధించిన సభ్యులందరూ సపోర్ట్ చేస్తారు. ఏ విభాగంలో అయినా, పోలీస్ విభాగం కానివ్వండి, సోదరులు చేసినటువంటి ఇప్పుడు రిపోర్టర్ వాళ్ళు మీడియా ప్రభావం చాలా ఉంది ప్రతి సమస్య మీద, మీకు తెలుసు. మీరు యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాలో కానీ చూస్తున్నారు. ఫస్ట్ ఫోన్ను ఒక ఆయుధంగా పెట్టుకోండి. మనం మాట్లాడడం లేట్, ఎవరో ఒక అబ్బాయిని అమ్మాయిని తలుకుంటారు అనుకోండి, మనం చెప్తే ఎవరు నమ్మరు. ప్రూఫ్ ఏంటి అంటారు వాళ్ళు ఒకటి. సో ఒక వీడియో తీసుకోండి, అది ప్రూఫ్. మీరు బయటకు రాకుండా కూడా ఆ సమస్యను మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అర్థమవుతుందా? దయచేసి మీరు ఈ అవకాశాన్ని అంటే సొంతగా అంటే పర్సనల్గా కాకుండా కొంచెం ఉపయోగకరంగా వినియోగించుకోండి. మీరు అనేది నలుగురికి తెలియాలి, మీ వల్ల ఏమైతే నలుగురికి తెలియాలి. ఒక తప్పు చేస్తున్నారు అని అంటే అమ్మ వాళ్ళు వచ్చి నిమ్మ గణవంత అడుగుతారు, ఆయన మనకి ఎందుకు, మన క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం చెప్తే మన కాడికి తీసుకురావాలి. దయచేసి ఎవ్వరు కూడా పర్సనల్ యూజ్ చేసుకున్నప్పటికీ కనీస ఉపయోగం, మన వంతు సహకారంగా మనం ఏం చేయగలుగుతున్నాం, దానివల్ల ఏం సహాయం అందుతుంది ఆ సమస్య కానీ ఆలోచించి చేయండి. ఇదే జ్ఞానాన్ని మీరు మీ నాలెడ్జ్ని ఇంకో నలుగురికి షేర్ చేయండి. వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏదైనా చెప్పినా మీరు ముందడుగు వేసి దాన్ని రెక్టిఫై చేసిరు అనుకోండి, మీకే మంచి పేరు వస్తుంది, మీకు ఒక సాటిస్ఫాక్షన్. ఇన్ని రోజులు ఇంట్లోన్నామండి, చాలాదా? జర బయటకు వచ్చేట్లా చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అఫ్కోర్స్ ఉద్యోగాలు చేసేటి వాళ్ళు ఉన్నారు, ఏ రిస్ట్రిక్షన్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళగలి ఆ సదుపాయం కూడా కొంతమంది కుటుంబాల్లో ఉండొచ్చు. ఇప్పటికి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళలో కొంతమందికి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఎందుకులే, అవసరమా, అది కొంచెం ఆ భావన పక్కకు పెట్టి అవగాహన తెప్పించుకోండి. మీ వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా వివరించండి. మన పక్కింట్లో చిన్న గొడవ అవుతుంది అనుకోండి, ఇందాక మనం మాట్లాడుకుంటాం, ఏ ఫోన్లో భార్య భర్తలు కొట్టుకుంటారు, మనకేంది అనుకోకంటే ఆ సమస్య మనకు వస్తే ఎవరు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోండి ఏంటంటే, మనం ఒక వ్యక్తిగా చేయలేంది ఒక సంస్థ ద్వారా చేయగలం. అది పర్సనల్గా పోదు. కాబట్టి మీరు ముందడుగు వెయ్యండి, మీతో పాటు నలుగురు నడిపించండి. ఏదున్నా మీరు ఒక ధైర్యం అనేది కనీసం పక్కింటి వాళ్ళకని ఉండాలి. అరే అక్క చెప్తే ఒక ధైర్యం ఇస్తాము, మనం పెద్ద ఏమో అద్భుతాలు ఏం జరిగిపోవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేద్దాం, మన ఇంట్లో నుండి మనం స్టార్ట్ చేద్దాం. తర్వాత అన్నీ నడుస్తాయి, ఏ ఇబ్బంది లేదు. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా, ఏదున్నా కూడా మీకు అవగాహన ఎవరైతే అంటే ఎవరైనా పెద్దవాళ్ళని అంటే మీరు ఇక్కడ రిసాన్ని కానివ్వండి, ఇంకెవరైనా పై అధికారులు అడగండి, ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఇక్కడ పలానాకి జరిగింది. ఆ టైంలో మీరు రెస్పాండ్ కాలేకపోయినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా వాళ్ళు వచ్చి ఏమైనా రెస్పాండ్ అవ్వచ్చు. ఇది కేవలం ఒక దీనికే వర్తిస్తుంది, ఈ పదానికి వర్తించదు, ఈ విభాగానికి వర్తించదు అని ఏమి ఉండదండి. బాలబాలికల సంక్షేమ విషయం కావచ్చు, ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాలే కావచ్చు, ఆడవాళ్ళు అంటే చాలా ఉంటుంది, దాన్ని మీరు చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదు. విద్యా సంస్థలే కావచ్చు, హాస్పిటల్సే కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ఏ సంస్థలో ఏ చికాకు జరిగినా, ఏదైనా అన్యాయం జరుగుతుంది లేదు అంటే కరెక్ట్గా పోవట్లేదు అంటే మీరు క్వశ్చన్ చేయొచ్చు.
చిన్న ఎగ్జాంపుల్ అంటే మొన్న ఒక చిన్న ఇష్యూ అయింది. వెమ్లవాడలో లేగలు చనిపోవడం, అది చూశారు కదా, దూడలు చనిపోవడం. పోతాయిలే కాదు, వెళ్ళినామా పోయినామా క్వశ్చన్ చేయాలి. ఏం జరిగింది, ఎందుకు జరిగింది. ఇప్పుడు మీరు చూస్తుండ్రు, ఏ టెంపుల్ పోయినా టెంకాయ కొట్టడానికి డబ్బులు అడుగుతుండ్రు. ఎవరిని క్వశ్చన్ చేసిండ్రో మీరు? 10 రూపాయలు ఇస్తాం. మనం మైండ్ సెట్ ఎట్లుంటుంది? 10 రూపాయలతో వచ్చింది మనతో ఎందుకులే అనుకుంటాం. 10 మంది 100 వానికి బాగున్నామా మనం? మన కొబ్బరికాయ మన మొక్కు మనం కొట్టుకుంటున్నాం, ఆయనకి ఎందుకు ఇవ్వాలి? క్వశ్చన్ చేయండి. ఆ 10 రూపాయలతో కాదు, ఇంకో 1000 రూపాయలు మిగులుతాయి. అటు ఇంకో 100 మంది సేవ్ అవుతారు కదా మీతో. జస్ట్ అవగాహన. మనం ఏం చేయాలి, ఏం చేయొద్దు, మనం ముందర ఏం చూడాలో ఏం చూడొద్దు, ఏం జరుగుతున్నప్పుడు మనం సైలెంట్గా ఉండాలి, ఏది ప్రశ్నించాలి. ఇప్పుడు బాల్య వివాహాలు కూడా జరుగుతుంటాయి, మనకు తెలుసు, కానీ చప్పుడు చేయం. మీరు బయటకు రాకుండా కంప్లైంట్ ఇవ్వండి అమ్మా. బయటకు రాకుండా కంప్లైంట్ ఇవ్వండి. అంటే మన కొంతమందికి కుటుంబం తరపున కూడా కొంచెం ప్రెషర్ ఉంటుంది. మీకు ఎందుకులే, ఎవరికైనా ఉంటుంది. పదే చెప్తున్నాను కాదు, ఇది సహజం. నేను కూడా నేను కూడా ఒక భార్యని, ఒక తల్లిని, ఒక కూడని. ఎవరికైనా సహజం ఈ ఆడవాళ్ళకి. ఖచ్చితంగా ప్రతి దాంట్లో రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అయ్యి మీరు కంప్లైంట్ పూర్వకంగా ఇచ్చే అధికారం మనకున్నది, ఆ హక్కు మనకున్నది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి దయచేసి. మాకేమో దీనికి పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు, పెద్ద గొప్పగా తిరగాల్సిన అవసరం లేదు. మనం ఉన్న చోట మన కళ్ళ ముందు ఏం జరుగుతుంది, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు పోతుంది అనేది మనం ఆలోచించుకొని క్వశ్చన్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చేయడం మన రైట్, అంతే. ఆ షాప్లోనే కావచ్చు, ఏ విభాగంలోనే అండి, ఏ పోలీస్ మీద కూడా మనకు కంప్లైంట్ ఇచ్చే అంటే అవకాశం ఉన్నది, ఆ హక్కు మనకు ఉన్నది. అంటే ఆ డిపార్ట్మెంట్ గురించి మెన్షన్ చేస్తున్నాను కదా, నేను చెప్తున్నాను. ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా ఇప్పుడు హాస్పిటల్స్ అయితే విపరీతమైన దారుణంగా ఉన్నది, మీ అందరికీ తెలుసు. ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరికి అవగాహన, ఖచ్చితంగా అనుభవం ఉండుంటుంది. అది మన సంస్థకు దృష్టికి తీసుకురండి. మన సంస్థ దృష్టికి తీసుకువస్తే ఏమైందంటే, మనలాగా ఇంకో కొంతమంది సఫర్ కాకుండా ఏం చేయాలి, ఏ అధికారికి మనము దాని గురించి కంప్లైంట్ ఇవ్వాలి, ఎట్లా జరిపించాలనేది చూసుకోవచ్చు.